బాపట్ల ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్ పత్రాలు అందజేసేందుకు పర్చూరు ఆర్ఓ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్ఐ నాగశివారెడ్డి టీడీపీ పర్చూరు మండల అధ్యక్షుడు షేక్ షంఘుదిద్దీన్ అసభ్య పదజాలంతో దూషించారు. అక్కడకు ఎందుకు వచ్చావంటూ మొదట షంఘుదిద్దీన్ను ఎస్ఐ ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వివాదానికి దారితీసింది. ప్రజలను బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారు? రాజ్యాంగంలోని ప్రజల హక్కులను కాలరాస్తారా? టీడీపీ కార్యకర్తలను దూషిస్తూ వైసీపీ శ్రేణులకు ఏజెంటుగా పనిచేస్తున్నారా అంటూ ఎస్ఐ నాగశివారెడ్డిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఎస్ఐ దురుసు ప్రవర్తనపై ఆర్ఓ గంధం రవీందర్కి లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి ఫోన్లో ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కి కూడా ఫిర్యాదు చేస్తామని ఏలూరి తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన, భాజపా శ్రేణులు భారీ సంఖ్యలో తహసీల్దార్ కార్యాలయం వద్ద చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బయట మీ ఎస్ఐ నాగశివారెడ్డి గారు గంజాగూడక నీకేం పని ఇక్కడ ఉద్దమోసుకుని ఇక్కడ వస్తే లోపలేస్తానని చెప్పి బెదిరించాల్సిన అవసరం ఏంటి? బెదిరించాల్సిన అవసరం ఏంటి? మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాము. మాట్లాడటానికి కూడా సార్ లోపలికి వెళ్తే కరెక్ట్ కాదు కదా. అది సార్ తో పాటు ముగ్గురు ఆల్రెడీ చెప్పండి. అది కాదు, బూతులు తిట్టే అధికారి ఎవడొచ్చాడు? బూతులు తిట్టే అధికారి ఎవడొచ్చాడు అంటే మీ చుట్టూ ముగ్గురు పోలీసులు పెట్టుకొని ఎవడ లేనప్పుడు బూతులు ఇష్టమంది తిడితే పడటానికి మీరు ఆగండి చెప్తాను. అది అబద్ధం. 10 మంది ఉన్నారు. డ్యూటీలో సీరియస్ అవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చారు ఇక్కడ నేను నామినేషన్ చేయడానికి వచ్చా, ప్రపోజల్ తెచ్చుకున్నా, నా సెట్ చేస్తారా? ఎస్ఐ గారు డ్యూటీలో ఉన్నాడు, ఆ మాట అన్నాడు, మీరు కంప్లైంట్ చేయాలి. ఎవరు చేయాలి?